ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఆశయంతో ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనాలు మెనూ సమూల మార్పులు చేసింది. జగనన్న గోరుముద్దు పథకం విజయవంతంగా అమలవుతోంది. రోజుకో రకం భోజనంతో విద్యార్థులు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. వస్తులుంటున్నారు. ప్రిన్సిపల్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రిన్సిపల్ మాత్రం 250 మంది పిల్లలకు వంట చేస్తున్నామని, అప్పుడప్పుడు అలా జరిగి ఉండొచ్చని చేతులు దులుపుకుంటున్నారు. ఆంటీ వాళ్ళు సార్ పొద్దునేమో ఇంతమందిలో అమ్మాయి ఒక్కటే చెప్పింది, మేము రోజు బాగా చేయట్లేదా, అమ్మాయి ఒక్కటే చెప్తుంది అంటున్నారు సార్. మేడం వాళ్ళు చెప్పారు సార్, ఆంటీ వాళ్ళు ఇంకోసారి ఇలా చేయి బాగుందంటే ఆంటీ వాళ్ళు అలాగే చేస్తున్నాం. శనివారం సార్ బియ్యంగానే ఉంది సార్, తినలేదు సార్. ఎవరు కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. మళ్ళీ ఆంటీ వాళ్ళు 250